వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. అమ్మాయి, వైకుంఠ ఏకాదశి వస్తోంది, ఈ టైంలో నా ఈ వీడియో పెట్టేది కొంచెం ముందు చేయొచ్చు కదా అని తిట్టే వాళ్ళంతా మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. ఆలస్యమైన మాట వాస్తవమే, కానీ ఆలస్యమైన కూడా అసలు ఈ పండగ విశిష్టత ఏంటి, అలాగే మన తెలుగు సాంప్రదాయాల గొప్పతనం ఏంటి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో ముందుగా మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. తిథులన్నిటిలోనూ ఏకాదశి తిథికి ఒక విశిష్టత ఉంది. ఏకాదశి అంటే 11 అని అర్థం. 11 విషయాలకు సంబంధించిన విశేషాలను తనలో దాచుకుంది కనుక ఇది ఏకాదశి అయింది. కర్మేంద్రియాలు 5: వాక్కు, చేతులు, కాళ్ళు, మూత్రద్వారం, మలద్వారం. జ్ఞానేంద్రియాలు కూడా 5: కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, చర్మం. వీటిలో ఏ ఒక్కటి లోపించినా బతుకు అస్తావ్యస్తమవుతుంది. ఈ 10 ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకొని నడిపించేదే మనస్సు. అందుకే మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఉండాలంటే ఏకాదశి రోజు ఉపవాసాలు చేయడం, పూజలు చేయడం అలవాటు చేసుకోవాలి. అసలు ఉపవాసం అంటే ఏంటి అనుకుంటున్నారా? ఉపసమిపే యోవసః ఉపవాస ఇతి కథ్యతే అంటే ఇతర ఆలోచనలు, వ్యాపకాలు లేకుండా కేవలం భగవంతుని సన్నిధిలో రోజంతా గడపడమే ఉపవాసం. అసలు ఉపవాసం ఎందుకు చేయాలి? భారతీయ సంస్కృతిలోనూ ధార్మిక విధి విధానాలలోనూ ఉపవాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. జీర్ణకోశంలో నాడీ సముదాయాలుంటాయి. మనం పీల్చుకునే శ్వాస 72,000 వాయునాళికల ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. అతి సూక్ష్మమైన వాయువు మాత్రమే ప్రవహించే ధూమవర్ణపు నాళికలవి. ఈ నాడీ సముదాయాన్ని ఉపస్థికలు అంటారు. అవి ఇందక, దీపిక, బోచిక, చంద్రిక, కపిల, అసిత, అమాయ, దుస్వారి, ఉష్మ, పూప, ఉద్గిత, అప్యాయిని, యుక్తహస్ర. ఈ ఉపస్థికలలో ఉష్ణ ప్రభావాన్ని తగ్గించడం లేదా అసమానం చేయడమే ఉపవాస అంతరార్థం. ఏకాదశి తిథి నాడు మధ్యాహ్నం ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ స్మరణతో జాగరణ చేసిన వారికి ఏకాదశి వ్రతఫలం దక్కుతుందని శాస్త్రం. ఏకాదశి తిథికి ఇంకొక విశిష్టత కూడా ఉంది. ఈ తిథి శ్రీ మహావిష్ణువుకు, శంకరుడికి ప్రీతిపాత్రం. ఈరోజు భక్తి శ్రద్ధలతో శివకేశవులలో ఎవరిని ఆరాధించినా అఖండ పుణ్యఫలంతో పాటు దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. ఇటువంటి మహాపుణ్యప్రదమైన ఏకాదశి తిథులు సంవత్సరంలో 24 వస్తాయి. ఏదైనా ఒక సంవత్సరంలో అధిక మాసం వస్తే 26 ఏకాదశి తిథులు రావచ్చు. అలాగే ఆ మాసం పేరు శుక్లపక్షంలో దాన్ని ఏమంటారు, కృష్ణపక్షంలో దాన్ని ఏమంటారో కూడా ఈ వీడియోలో చెప్తా. చైత్రమాసం దాన్ని శుక్లపక్షంలో కామద అంటారు, కృష్ణపక్షంలో పాప విమోచన అంటారు. వైశాఖ మాసం మోహిని, వరోధిని. జ్యేష్ఠ మాసం నిర్జల, అపద. ఆషాఢం శయనేకాదశి, యోగిని. శ్రావణ మాసం పుత్ర ఏకాదశి, కామద. భాద్రపద మాసం పరివర్తన, ఇందిర. ఆశ్వయుజ మాసం పాశాంకుశైకాదశి, వాల్మీకి. కార్తీక మాసం ఉత్థాన ఏకాదశి, ప్రబోధిన ఏకాదశి. అలాగే మార్గశిర మాసం వైకుంఠ ఏకాదశి, మోక్ష దైన ఏకాదశి. పుష్యమాసం శేషపుత్రాడ ఏకాదశి, సఫల. మాఘమాసం భీష్మ ఏకాదశి, విజయ. అలాగే పాల్గొన మాసం ఉత్పన్న ఏకాదశి, అమలవి. ఏంటి 12 మాసాలు అనుకుంటారా? ఇప్పుడు కాలంలో అందరికీ జనవరి, ఫిబ్రవరి, మార్చి గుర్తున్నట్టుగా ఈ తెలుగు మాసాలు మర్చిపోయారు. నేను తెలుగు మాసాల్లో శుక్లపక్షంలో అలాగే కృష్ణపక్షంలో ఈ ఏకాదశులు ఎలా వస్తాయని చెప్పారు. ఒకవేళ అధిక మాసం వస్తే పరమ ఏకాదశి, పద్మిని ఏకాదశి అంటాం. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిని, శయనక ఏకాదశిని, ప్రథమ ఏకాదశిని ప్రబోధ నైకాదశిగా పిలుస్తాం. ఈరోజు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషశయ్యపై యోగ నిద్రలోకి జారుకుంటాడని, తిరిగి కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటాడని ప్రతిది. ఈ 4 నెలల పుణ్యకాలాన్ని చతుర్మాసం అంటారు. ఆషాఢ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. శ్రావణ శుక్ల ఏకాదశిని పుత్ర ఏకాదశి అంటారు. సంతానం లేని వాళ్ళు ఈ ఏకాదశి రోజు వ్రతాన్ని చేస్తే సంతానం కలుగుతుందని పురాణ వాక్యం. అలాగే శ్రావణ బహుళ ఏకాదశిని కామద ఏకాదశి అంటారు. భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అంటారు. శ్రీమన్నారాయణుడు శేషశయనం మీద పక్కకు ఒరుగుతాడు కనుక దీనిని పరివర్తిని ఏకాదశి అంటారు. భాద్రపద బహుళ ఏకాదశిని ఇంద్ర ఏకాదశి అంటారు. ఆశ్వయుజ శుక్ల ఏకాదశిని పాశాంకుశైకాదశి అంటారు. పాశం అంటే యమపాశం. ఈరోజు ఉపవాసం చేస్తే ఆ వ్రత ఫలం
అంకుశంలా యమపాశాన్ని అడ్డుకుంటుందట. యముడు ఏకాదశి వ్రతం చేసిన వారి పట్ల కరుణ చూపుతాడని పురాణ వ్యాఖ్యం. ఆశ్వయుజ బహుళ ఏకాదశిని వాల్మీకి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని వాల్మీకి జయంతిగా కూడా జరుపుకుంటారు. రత్నకరుడు అనే కిరాతకుడు ఆది కవిగా అవతరించిన ఘట్టం మనిషిలో అంతర్లీనంగా ఉన్న మహాశక్తికి సంకేతం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న మహత్తర సందేశాన్ని ఇది తెలుపుతుంది. ఇక కార్తీక శుక్ల ఏకాదశిని ఉద్దాన ఏకాదశి అంటే ప్రబోధన ఏకాదశి అంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి మేల్కొంటాడని, అందుకే దీనిని ఉత్థాన ఏకాదశి అంటారని సాంప్రదాయ కథనం. ఇది దేవతలు మేల్కొనే రోజు అయినందున ఉపవాసకులకు అత్యంత ముఖ్యమైనది. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పునర్జన్మ ఉండదని శాస్త్రవచనం. కార్తీక బహుళ ఏకాదశిని రమ ఏకాదశి అంటారు. ఆ రోజు యథావిధిగా ఏకాదశ వ్రతాన్ని ఆచరించి పెసరపిండితో చేసిన లడ్డు బెల్లం దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. మార్గశిర మాస బహుళపక్ష ఏకాదశిని మోక్షద లేక ఉత్పత్తి ఏకాదశి అంటారు. ఈ రోజు వైవాహిక ఆలోచనలను దూరంగా పెట్టి హరినామస్మరణతో ఆహారంగా భావించి ఆధ్యాత్మిక సాధనకు తొలి అడుగు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక మార్గశిర శుక్ల పక్ష ఏకాదశి ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి నాడు సర్పాలంకారాలతో శ్రీదేవి భూదేవితో కలిసి గరుడ వాహనంలో వైకుంఠానికి వచ్చేటప్పుడు వైకుంఠం ఉత్తర ద్వారం వద్ద సకల దేవతలు శ్రీ మహావిష్ణువు సేవించినందున దీనిని వైకుంఠ ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు ఆలయాల్లో ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ రోజు తెల్లవారుజామున ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని చెప్తారు. అందుకే ఈ ఉత్తర ద్వారాన్ని వైకుంఠ ద్వారంగా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు 33 కోట్ల దేవతలు భూమికి దిగి వస్తారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేసి రాత్రికి జాగరణ ఉండి మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణుమూర్తికి పూజ చేసి నైవేద్యం సమర్పించి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేస్తే మంచిది. ఈ ఏకాదశి వ్రత మహిమను శివుడు పార్వతికి స్వయంగా చెప్పాడని పద్మపురాణం వివరిస్తుంది. అధిక మాస శుక్ల ఏకాదశిని పద్మిని ఏకాదశి అంటాం. అధిక మాస కృష్ణపక్ష ఏకాదశిని పరమ ఏకాదశి అంటారు. పరమ అంటే చాలా గొప్పదని అర్థం. పుష్య శుక్ల ఏకాదశిని పుత్ర ఏకాదశి అంటారు. అలాగే పుష్య బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. మాఘ శుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. మాఘమాసంలో వచ్చే 2 ఏకాదశులు ముఖ్యమైనవి. మాఘశుద్ధ సప్తమి మొదలుకొని ఏకాదశి వరకు భీష్ముడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాణాన్ని విడిచిపెట్టాడట. ఈ 5 రోజులను భీష్మ పంచకాలం అంటారు. భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమైంది మాఘశుద్ధ అష్టమి నాడైన శ్రీహరి ఆయన గొప్పదనాన్ని లోకానికి తెలియజేయడం కోసం తనని దివి నుండి భూమికి దింపిన భక్తునిగా గౌరవిస్తూ తనకి ప్రీతిపాత్రమైన ఏకాదశి తిథిని అతనికి ఏర్పాటు చేస్తూ భీష్మ ఏకాదశిని పర్వదినంగా ప్రకటించాడు. ఈ ఏకాదశి రోజు మాఘ స్నానం చేసి ఉపవాసం ఉంటే 24 ఏకాదశుల ఫలితం వస్తుందని పురాణ వచనం. ఇక మాఘమాస కృష్ణపక్ష ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. ఆనాడే రామసేతువు నిర్మాణం పూర్తయిందని పురాణ వాక్యం. ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. విష్ణువును శేష పుష్పాలతో పూజిస్తారు. పూర్వం మేధావి అనే మహర్షి రోజు ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలేవాడు. మంజుఘోష అనే అప్సర అతనికి తపోభంగం కలిగించింది. కోపానికి గురైన ఆ మహర్షి అప్సరను శపించాడు. విష్ణుమూర్తి కటాక్షంతో ఆ దేవకన్య పాల్గొన ఏకాదశి నాడే శాప విముక్తురాలైంది. ఇక పాల్గొన బహుళ ఏకాదశిని అమలిక ఏకాదశి అంటారు. చైత్రమాస శుక్ల ఏకాదశిని కామద ఏకాదశి అంటారు. చైత్రమాస కృష్ణపక్ష ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అంటారు. వైశాఖ శుక్ల ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. వైశాఖ బహుళ ఏకాదశిని వరూధిని ఏకాదశి అంటారు. జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్మల ఏకాదశి అంటారు. జ్యేష్ఠ మాస బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. ఏకాదశి వ్రతాలను మించిన వ్రతం లేదని, ఏకాదశి ఉపవాసం అన్నిటికంటే శ్రేష్టమైందని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు వినిపించాడు. సో అలాంటి ఏకాదశులన్నిటిలో కూడా ప్రాముఖ్యతను సంతరించుకున్న వైకుంఠ ఏకాదశిని మీలో ఎంతమంది చేస్తున్నారు ఉపవాస దీక్ష అనేది కామెంట్ చేయండి. అలాగే మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత అండ. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుందని నమ్మేవాళ్ళు
సహాయాన్ని అందించండి. మీ సహాయం ఈరోజు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.